బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో నిన్న రాత్రి తనూజ చేసిన పనికి తనూజ మనసు ఇంత గొప్పదా అనిపిస్తది. శత్రువునైనా ప్రేమించాలి అనే మాటకి తనూజ నిదర్శనమేమో అనిపించింది జనాలకు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఏం జరుగుతుంది? అలానే నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయ్యాక రిలీజ్ అయిన ప్రోమో కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లయితే అయ్యాయి. ఇక కెప్టెన్సీ కోసం అని చెప్పి బిగ్ బాస్ మరో టాస్క్‌నైతే పెట్టబోతున్నారు. ఈ టాస్క్‌లో భాగంగా గ్రేవ్‌యార్డ్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్‌లో ఈ ముగ్గురు టీమ్స్‌గా అయితే డివైడ్ అయిపోయి ఇద్దరిద్దరుగా గేమ్ అయితే ఆడుతున్నారు. అంటే ఒకరు శవపేటికలో పడుకుంటే మరొకరు కీని వెతికి కరెక్ట్ అయిన కీతోని ఆ పేటికనైతే ఓపెన్ చేయాలన్నమాట. సో, సుమన్ శెట్టి, గౌరవ్ అయితే ఈ టాస్క్‌లో విన్నర్స్‌గా నిలిచారు. గౌరవ్ ఫాస్ట్‌గా కీని వెతికి కరెక్ట్‌గా ఆ బాక్స్‌ని తెరిచేస్తాడనమాట. సో, దాంతో ఇక సుమన్ అలానే గౌరవ్ ఈ టాస్క్‌లో విన్నర్స్ అంటే బిగ్ బాస్ తెలియచేస్తాడు. ఇక ఈ టాస్క్‌లో భాగంగా మాధురి అలానే ఆయిషా ఒక టీమ్‌గా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఓడిపోయారని చెప్పి ఆయిషా అయితే నార్మల్‌గా ఎమోషనల్ అవ్వలేదు. అంటే టాస్క్ అన్నాక ఓటమి, గెలుపు ఉంటుంది. గెలిచిన వాళ్ళకి అప్రిషియేట్ చేయడం, మళ్ళీ మనం గెలుస్తాంలే అనుకోవడంలో తప్పేం లేదు. కానీ ఆయిషా ఎలా అంటే ఇంక నేను ఓడిపోయాను అసలు ఓడిపోయింది కాబట్టి అంటే ఇంకొక పెద్ద సింపతి డ్రామా వేయాలనుకుందో ఏమో తెలీదు కానీ ఇంకా సోఫా ఏరియాలోకొచ్చేసి చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తూ ఉంటే ఇక హౌస్‌మేట్స్ అంతా కూడా తనను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక హౌస్‌మేట్స్ అందరూ ఓదారుస్తున్నా సరే అస్సలు కంట్రోలే కాదు. ఇంతలో ఇక తనూజ అక్కడికొచ్చి వాటర్ ఇచ్చి, "ఈ వాటర్ తాగు ఆయిషా. ఎందుకు అంతలా ఎమోషనల్ అవుతున్నావు? ఆటలో ఇవన్నీ మనకి కామనే. ఇక హౌస్‌లో ఒకరు ఓడుతుంటారు, ఒకరు గెలుస్తుంటారు. ఇంకొకరు గెలవాలంటే ఒకరు ఓడాలి కదా! సో, నువ్వు దానికి అంత ఫీల్ కాకు. ఇంకా హౌస్‌లో మనం చాలా రోజులు ఉంటాము. మనకి చాలా ఆటలు ఆడడానికి ఆపర్చునిటీస్ అయితే బిగ్ బాస్ ఇస్తాడు. సో, యూ డోంట్ వరీ నువ్వు చాలా బాగా ఆడావు ఆట. సో, ముందు ముందు ఇంకా ఆడి గెలుద్దువు గానీ ఇప్పుడైతే ఇంతగా ఏడవకు. ఇంతగా ఏడవాల్సిన అవసరం లేదు" అని తనూజ అయితే ఆయిషాకి ధైర్యం చెప్తుంది. ఇక తనూజ ఆయిషాకి ధైర్యం చెప్పే విధానం చూస్తే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తది. ఎందుకంటే ఆయిష తనూజని ఎంతగా టార్గెట్ చేసిందో ఆరో వారం నామినేషన్స్‌లో అందరూ చూసారు. అయితే ప్రతి విషయంలో కూడా తను నెగెటివ్ అన్నట్టు షేడ్స్ అయితే చూపించింది ఆయిష. ఒకవేళ తనూజ ఏడుస్తూ ఉంటే ఆయిష మాత్రం అలా అస్సలు ఒక స్టెప్ తీసుకొని "నువ్వు బాగా ఆడావు. నీకింకా ఛాన్స్ ఉంది" అని అయితే అస్సలు చెప్పదు. కానీ తనూజ అలా కాదు. ఆయిష విషయంలో ఒక ముందడుగు వేసి "ఏడవకు, నువ్వు స్ట్రాంగ్‌గా ఆడావు. నువ్వు స్ట్రాంగ్" అంటూ తనని ఎంకరేజ్ చేయడం మాత్రం నిజంగానే ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక తనూజ మనసు ఎంత గొప్పదంటే శత్రువునైనా ప్రేమిస్తది అనే ఫీలింగ్ వచ్చింది ఆ సీన్ చూసిన తర్వాత. అయితే బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌లు, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లు, రేషన్ టాస్క్‌లు ఇవన్నీ చాలా కామన్‌గా జరుగుతూ ఉంటాయి. సో, గెలవడం, ఓడవడం సహజం అన్నట్టు తనూజ చెప్పింది. ఇక తనూజ ఎంత స్ట్రాంగ్‌గా ఆడుతున్నా సరే ఆయిషా మాత్రం తనూజని తీసేయాలి అంటూ తీసేసింది. ఆయిష తీసేసి మళ్ళీ ఆయిష ఆడి ఓడిపోతే తనుజ ఒక స్టెప్ తీసుకొని మాట్లాడడం మాత్రం నిజంగానే గ్రేట్ కదా! ఆయిష వల్ల తనూజ ఔట్ అయిపోయింది. మరి తనూజ మాత్రం అలా ఆయిష వల్ల నేను ఔట్ అయ్యాను, కావాలని తీసేసారని ఫీల్ కాలేదు.